ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రభా స్మార్ట్ కిచెన్. నేను మీ ప్రభా. ఈరోజు నేను డిఫరెంట్ కేక్ రెసిపీ ఒకటి మీతో షేర్ చేసుకోబోతున్నాను. ముందు మన ఛానల్లో బిస్కెట్ కేక్, చాక్లెట్ కేక్, నార్మల్ కేక్ ఇలా చేశాను కదా. ఇప్పుడు నేను ఈరోజు ఆరెంజ్ కేక్ ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను. ఈ కేక్ ఆరెంజ్ ఫ్లేవర్తో స్పంజీగా చాలా టేస్టీగా ఉంటుంది. బయట బేకరీలో ఆరెంజ్ కేక్ ఎలా ఉంటుందో అదే టేస్ట్తో ఈ కేక్ కూడా ఉంటుంది. ముందుగా దీనికోసం ఒక ఆరెంజ్ తీసుకొని ఒకసారి వాటర్తో క్లీన్ చేసుకోవాలి. తర్వాత దీన్ని ఆరెంజ్ పైన ఉన్న స్కిన్ ½ టేబుల్ స్పూన్ వచ్చే వరకు దీన్ని తురుముకోవాలి. ఈ తురుము మరీ ఎక్కువగా వేసుకోకూడదు, ఓన్లీ ½ టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇది ఇలా వేసుకోవడం వల్ల ఆరెంజ్ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. ఇది మరీ ఎక్కువైతే కేక్ చేదు వస్తుంది, కాబట్టి ½ టేబుల్ స్పూన్ మాత్రమే వేసుకోండి. తర్వాత 2 ఆరెంజెస్ తీసుకొని ఇలా మధ్య కట్ చేసుకొని 2 ఆరెంజెస్ నుంచి వచ్చిన జ్యూస్ తీసుకొని ఈ సీడ్స్ అన్నీ ఫిల్టర్ చేసుకొని ఆ జ్యూస్ని రెడీ చేసుకొని పెట్టుకోవాలి. దీని నుంచి వచ్చే పల్పు, సీడ్స్ అన్నీ ఫిల్టర్ చేసుకొని ఈ జ్యూస్ని రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం బౌల్లో 2 ఎగ్స్ని వేసుకోవాలి. తరువాత దీనిలో 1 కప్ షుగర్ యాడ్ చేసుకొని దీన్ని బాగా బీట్ చేసుకోవాలి. అంటే షుగర్ మొత్తం మెల్ట్ అయ్యి ఇది లిక్విడ్లా అయ్యేంత వరకు బీట్ చేసుకోవాలి. దీన్ని ఇలా విస్కర్తో కానీ లేదా బీటర్ ఉంటే బీటర్తో కానీ బీట్ చేసుకోవచ్చు. ఈ రెండూ లేకపోతే కొంచెం ఓపికగా ఫోర్క్తో అన్న దీన్ని బీట్ చేసుకోవచ్చు. తర్వాత దీనిలో 2 టేబుల్ స్పూన్స్ బటర్ వేసుకోవాలి. ఇక్కడ నేను చూపించింది హోమ్మేడ్ బటర్. ఇది వేసుకున్న తర్వాత దీన్ని మరొక 5 నిమిషాలు బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసుకున్న తర్వాత మనం ముందుగానే తురుము పెట్టుకున్న ఆరెంజ్ని ½ టేబుల్ స్పూన్ వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత దీనిలో 2 కప్స్ మైదా యాడ్ చేసుకోవాలి. దీని కొలతలు ఏమిటంటే 2 కప్స్ మైదాకి 1 కప్ షుగర్ పడుతుంది. ఈ మైదా వేసుకునే ముందు దీన్ని ఒకసారి జల్లించుకొని వేసుకోండి. తర్వాత దీనిలో 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, ½ టేబుల్ స్పూన్ కుకింగ్ సోడా వేసుకొని దీన్ని అంతటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత మనం ముందుగానే ఫిల్టర్ చేసి పెట్టుకున్న ఆరెంజ్ జ్యూస్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. నేను తీసుకున్న మెజర్మెంట్స్ ప్రకారం నాకు 2 ఆరెంజెస్కి వచ్చిన జ్యూస్ సరిపోయింది. ఇన్ కేస్ మీకు సరిపోకపోతే ఇంకొంచెం ఆరెంజ్ జ్యూస్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే 2 or 3 టేబుల్ స్పూన్స్ మిల్క్ యాడ్ చేసుకున్నా పర్వాలేదు. తరువాత దీన్ని అంతటిని ఒక 5 మినిట్స్ అన్నా నేను చూపిస్తున్న విధంగా బీట్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల కేక్ పఫీగా చాలా బాగా వస్తుంది. ఇది ఇలా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకొని ఇప్పుడు ట్రే రెడీ చేసుకుందాం. నేను ఇక్కడ అందరూ ఈజీగా చేసుకునేటట్టు ఒక బౌల్లో చేసి చూపిస్తున్నాను. ఒక స్టీల్ బౌల్ తీసుకొని దానికి బటర్ కానీ గీ కానీ అప్లై చేయాలి. తరువాత కొంచెం మైదా వేసుకొని దీన్ని అంతటిని స్ప్రెడ్ చేయాలి. ఇలా చేసుకోవడం వల్ల కేక్ మనం తీసేటప్పుడు ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు దీనిలో మనం రెడీ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ని అంతటిని దీనిలో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీన్ని 3 టైమ్స్ ట్యాప్ చేయాలి. ఇలా ట్యాప్ చేయడం వల్ల ఎయిర్ బబుల్స్ ఫామ్ అవ్వకుండా ఉంటాయి. ఇప్పుడు నేను అవెన్లో కాకుండా స్టవ్ మీద బౌల్లో ఎలా తయారు చేయాలో చూపిస్తాను. దానికోసం బాటమ్ థిక్గా ఉన్న బౌల్ ఒకటి తీసుకొని దానిలో సాల్ట్ వేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ఏదైనా స్టాండ్ పెట్టుకోవాలి. తర్వాత మూత పెట్టి 5 మినిట్స్ ప్రీహీట్ చేసుకోవాలి. ఇప్పుడు 5 మినిట్స్ తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న బౌల్ని పెట్టుకోవాలి. దీనికి ఇప్పుడు మూత పెట్టి తరువాత మొత్తం మనం పెట్టుకున్న గిన్నె కూడా మూత పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్లో 30 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. 30 మినిట్స్ తర్వాత మూత తీసి నైఫ్తో కానీ ఫోర్క్తో కానీ టూత్పిక్తో కానీ ఒకసారి చెక్ చేసి చూడండి. పిండి స్టిక్ అవ్వకుండా వచ్చింది అంటే కేక్ రెడీ అయిపోయినట్టే. నేను ఇక్కడ నైఫ్తో చెక్ చేసి చూశాను. ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా స్టిక్ అవ్వకుండా వచ్చింది అంటే కేక్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు దీన్ని వెంటనే పక్కకు తీసి పెట్టుకోవాలి. తర్వాత ఇది చల్లారిన తర్వాత ఎడ్జెస్ అన్నీ ఒకసారి నైఫ్తో సెట్ చేసుకుని దీన్ని డీమౌల్డ్ చేసుకోవాలి. మనం స్టీల్ బౌల్లో చేసిన అడుగున మాడిపోకుండా ఎంత పర్ఫెక్ట్గా ఇది కుక్ అయిందో చూడండి.
ఈ కేక్ నేను అందరూ ఈజీగా ఇంట్లో చేసుకునేటట్టు చేసి చూపిస్తున్నాను. తర్వాత దీన్ని ఇలా పీసెస్లా కట్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. చూడండి ఇక్కడ ఎంత స్పంజీగా పఫీగా ఈ కేక్ రెడీ అయిపోయిందో. ఈ కేక్ ఆరెంజ్ ఫ్లేవర్తో సూపర్ టేస్టీగా ఉంటుంది. మీ పిల్లలకి మీరు కూడా ఇంట్లో ఈజీగా కేక్ ఇలా తయారు చేసి పెట్టండి. నేను చెప్పిన విధంగా రెడీ చేసుకుంటే పర్ఫెక్ట్గా ఈ కేక్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. దానివల్ల నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీకు వస్తుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎమీ రెసిపీస్ కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.